ఒక సీఎం సొంతంగా నేను అన్నమాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నిసార్లు తిరుగుతూ ఎన్ని పథకాలు తీసుకురావడం, అందులో వరంగల్లో మనకి ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చడంలో సఫలమవుతున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నారు. రైతులను అక్కడక్కడ రెచ్చగొడుతున్నా కూడా మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా రైతులను ఒప్పించి వాళ్ళకి మంచి జరుగుతుందన్న మాట ఇచ్చి ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఏం అడ్డంకులు ఉన్నా కూడా అవి తొలిగిపోయినాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో పనులన్నీ ప్రారంభమవుతాయి. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఇంకా మొన్న కూడా కాజ్పేట్ రైల్వే బ్రిడ్జ్ కూడా దాని గురించి కూడా కొంచెం పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకోవాలి. ఇట్లా ప్రతిదీ మేము వెళ్ళినప్పుడల్లా వరంగల్కి ఏమైతే పెండింగ్ ఉన్నాయో ఏమేమి కావాలో ప్రతిదీ అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, ప్రతిదీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో ఒక ఎయిర్పోర్ట్, ఒక రైల్వేస్, ఒక ఇండస్ట్రీ, ఇట్లా ప్రతి సెక్టర్లో మనం ఇంప్రూవ్ అవుతున్నాం. కాబట్టి వరంగల్ దిశ మారబోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మా ఎమ్మెల్యే చెప్పినట్టు